కార్యం 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, పునరుత్థానమును గురించి మనం చెప్పుకోవడానికి చాలా సంగతులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానము అనేది చరిత్రలో మొట్టమొదటిది. ఇదే చరిత్రకు మూలమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చరిత్రలో మొట్టమొదటిది, చరిత్రకు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానమే మూలమైనది. పునరుత్థానము ద్వారా మనము అనేక సంగతులను నమ్మడానికి, విశ్వసించడానికి ఆధారము అనేది పునరుత్థానం. మానవులకు దేవుడు తెలియజేసే భూమి మీద కానీ, భూమిని విడిచి మరణ పర్యంతరం మరణించే కాలము తరువాత జరిగే సంగతులను కానీ మనిషి అంగీకరించడానికి, జాగ్రత్తగా వినాలి నా మాటలు, భూమి మీద కానీ మనిషి మరణము తరువాత తదనంతరం మనిషి ఎదుర్కొనబోయే కాలమును గూర్చి కానీ, సంభవాలను గూర్చి కానీ, స్థలమును గూర్చి కానీ మనము అంగీకరించడానికి, విశ్వసించడానికి, నిరీక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానం అనేది ఆధారము. దేవునికి స్తోత్రం. పునరుత్థానము అనేది భూమి మీద ఏ చరిత్రలలో లేదు. పునరుత్థానం అనేది రాయబడిన మత గ్రంథములలో కూడా పునరుత్థానము యొక్క చరిత్ర ఎవరి జీవితంలో మనం చూడలేము. అందరూ లోకంలోనికి వచ్చారు. చాలామంది మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు. దైవాంశ సంభూతులు అనేటటువంటి వేల మంది లోకంలోనికి వచ్చారు, జీవించారు, నీతి బోధలు చేశారు, నీతిగా నడవమని చెప్పారు. కానీ ఎవరి చరిత్రలో కూడా, ఎవరి జీవితంలో కూడా సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినటువంటి చరిత్ర మనము ప్రకటిస్తున్న యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది పునరుత్థానం కాదు. ఎందుకంటే లేచి మరలా వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. చరిత్రలో చెప్పుకుంటూ పోతే లేచిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, కానీ అవి పునరుత్థానాలు కావు. ఎందుకంటే లేచిన వానికి మరలా మరణం అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటాడు ప్రకటన గ్రంథం 1:17-18, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నానంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మృతుడనయ్యాను కానీ మళ్ళీ చనిపోలేదు. నేను చనిపోయాను, లేచాను, కానీ మళ్ళీ చనిపోలేదు. మరణించా, లేచా కాదు, మరణించాను, లేచాను, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ యుగము మాత్రమే కాదు, యుగ యుగములు అంటున్నాడు. చదవండి ఆ వచనం. ప్రకటన గ్రంథం ఎన్నో వచనం? చదవండి. కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని, అబ్బో ఇదిగో ఎన్నంట? యుగ యుగములు. మాటలు కాదది, ఆ పదం మీరు బాగా చదవాలా. ఒక యుగం అంటే ఏమిటో తెలుసా? సృష్టి ఆరంభించిన నాటి నుండి సృష్టి ముగించబడే వరకు ఒక్క యుగం.
మనము జీవించే కాలాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే యుగ సమాప్తి అంటుంది. మనం ఏ సమాప్తిలో ఉన్నాం? యుగ సమాప్తిలో మనం ఉన్నాం. దినముల అంతమంది ఉన్నాం. యేసు ప్రభువు కూడా పునరుత్థానుడై లేచిన తర్వాత శిష్యులతో ఏమన్నాడు? ఇదిగో సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానన్నాడు. యుగ సమాప్తి. కానీ ఇక్కడ ఎంతకాలమైనా జీవించేవాడంట? ఒక యుగము కాదు, 1000 సంవత్సరములు కాదు, 2000 సంవత్సరములు కాదు. సృష్టికి పూర్వం ఉన్న ఈయన సృష్టిలోనికి ప్రవేశించి మనుషులను పాపముల నుంచి పరిశుద్ధపరచుటకు తన ప్రాణమును సిలువలో యజ్ఞముగా అర్పించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా! అది చాలా ప్రాముఖ్యం. యేసును నేను ఎందుకు ప్రకటిస్తున్నా? యేసును నేను ఎందుకు నమ్మమని తెలియజేస్తున్నా? యేసును గురించి ఎందుకు హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, నింద అయినా, కష్టమైన, అపహాస్యమైన యేసును గూర్చి ఎందుకు ఇంత బలంగా మేము నమ్ముతున్నామంటే మరణమును గెలిచి లేచిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆయనను నమ్ముటకి ఇది ఆధారం, ఆయనను ఆరాధించడానికి ఇది ఆధారం, ఆయనను విశ్వసించడానికి ఇది ఆధారం. చరిత్రలో పోనీ ఎవరైనా ఉన్నారా? చూపియండి. మరణమును గెలిచి తిరిగి లేచి సజీవుడనై ఉన్నాను అని చెప్పిన వాళ్ళు చరిత్రలో ఎక్కడైనా ఉంటే చూపించండి. వారినే విశ్వసిద్దాం, మనం వారినే ఆరాధిద్దాం. చరిత్రను తెలియని మూర్ఖులు, వ్రాయబడినటువంటి గ్రంథాలు చదవని మూర్ఖులు, బైబిల్ అట్ట కూడా తిప్పనటువంటి మూర్ఖుడు బైబిల్ గురించి మాట్లాడతాడు. పోనీ వారి మత గ్రంథాలలో ఉన్నటువంటి గ్రంథముల యొక్క అట్టను కూడా పట్టుకొనటువంటి మూర్ఖులు చాలామంది లోకరక్షకుడు మరణమును గెలిచి తిరిగి లేచిన ఈయనను గూర్చి చాలా విచిత్రంగా మాట్లాడతారు. దేవునికి ఎంత దీర్ఘశాంతం అంటేనండి, మరణమునే గెలిచి నేటికి సజీవుడు ఆయన. అలా మాట్లాడేవాడిని అక్కడికక్కడే దేవుడు భస్మం చేసేయచ్చు, కానీ చేయడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఆయనను తెలుసుకోవడానికి దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. మనం అందరం ఒకప్పుడు గ్రహించినటువంటి వారని. బహుశా మీలో చాలా మంది వ్యతిరేకించిన వాళ్ళు కాదు, కానీ వ్యతిరేకించినటువంటి వాళ్లకు దేవుడు తగిన కాలం ఇస్తాడు ఈ పునరుత్థానుడైన యేసును తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం. యేసుకు లోకములో ఎవ్వరు కూడా సరికారు. హల్లెలూయా! యేసుకు లోకములో ఎవ్వరు కూడా సరికారు, సరిలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను మనం ఎవరికి సాటిగా చేయగలం చెప్పండి? ఎవరికి సాటిగా చేయలేము. ఎందుకంటే మరణమును గెలిచి లేచి నేటికి సజీవుడనై ఉన్నాను అని చెప్పిన వారెవరూ లేరు. ఇది నీ విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఎవరైనా వచ్చి యేసు మతంలోనికి నువ్వు ఎందుకు వెళ్ళావు, యేసు క్రీస్తుని ఎందుకు విశ్వసిస్తున్నావు, విడిచిపెట్టాయి. మన మతం, మన సిద్ధాంతం, మన ఆచారాలు మనకున్నాయి. పరాయి దేశము యొక్క మతం, పరమతం, తెల్లోళ్ళ దేవుడు మనకెందుకు అని ఒకవేళ ఎవరైనా చెప్పినా సరే, తెల్లోళ్ళ దేవుడు వదిలిపెట్టాయి, పరమతం వదిలిపెట్టాయి. మరణమును గెలిచి తిరిగి లేచి నేటికి సజీవుడనై ఉన్నాను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా మన మతంలో ఉన్నారా? మన గ్రంథాలలో ఉన్నారా? మన చరిత్రలలో ఉన్నారా? ఉంటే చూపి, వాడిని నేను నమ్ముతా. ఆయనను గురించి నేను ప్రకటిస్తా. ఆయన కోసమే బ్రతుకు కాలం అంతా బ్రతుకుతా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తును ధైర్యముగా నువ్వు ప్రకటించడానికి, యేసుక్రీస్తును నిక్కచ్చిగా విశ్వసించడానికి ఆధారం అంటేనే పునరుత్థానం. దేవునికి స్తోత్రం. యేసును నమ్మినందుకు సిగ్గుపడవలసిన అవసరం లేదు. యేసును నమ్మినందుకు తల వంచుకోవాల్సిన అవసరం లేదు. యేసును నమ్మినందుకు ఏదో ఉగ్రవాది పారిపోయినట్టు నువ్వు పారిపోవలసిన అవసరం లేదు.
యేసు నమ్మినందుకు వాదించే వాని ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అతిశయించడానికి, యేసును గూర్చి ధైర్యముగా ప్రకటించడానికే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఆధారం మనకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చదువుకున్న మూలవాక్యం మరొకసారి చదవండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ, దేవునికి స్తోత్రం, అందరికీ ఆధారం. మృతులలో నుండి ఆయన లేచినందున ఆధారం. యేసుక్రీస్తును విశ్వసించినటువంటి నీవు జీవితంలో క్రీస్తు కోసం నిలబడినందుకు, క్రీస్తును విశ్వసించినందుకు, క్రీస్తు కోసం బ్రతుకుతున్నందుకు నువ్వు ఏ విషయంలో సిగ్గుపడనవసరము లేదు. మన జీవితకాలం ఈ లోకం మట్టుకే కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానం మనకు చెప్పే సంగతి ఏమిటంటే, మనుషులు తప్పక మరణిస్తారు. మరణించిన ప్రతి మనిషికి మరలా పునరుత్థానం అనేది ఉంది అనడానికే యేసుక్రీస్తు పునరుత్థానం అనేది మనకు నేర్పిస్తున్న పాఠం. సహజంగా చాలా మంది ఆలోచన ఏమిటంటే, బతికున్నంత కాలమే మంచిగా బ్రతకాలి, తినాలి, తాగాలి, ఆ తర్వాత కన్ను మూయాలి, ఆ తర్వాత సంగతి మనకెందుకు అనుకుంటాం. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు వారి యొక్క పునరుత్థానం మనకేం చెబుతుందంటే, మరణించినా సరే దేవుడు మళ్ళీ నిన్ను ఏమాత్రం వదిలిపెట్టడు, నిన్ను లేపుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మరణించే వరకే మనం. కాబట్టి అసలు ఈ మానవ జన్మ పొందినందుకు మనం అన్ని విషయాల్లో ఎంజాయ్ చేయాలి, నచ్చినట్లు బ్రతకాలి, తోచినట్లు చేయాలి. నేనే లోకంలో కింగ్ అని బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే మరణము తరువాత కూడా దేవుడు భూమి మీద మానవుడు జీవించిన కాలంలో, వినండి ఒక్క మాట, భూమి మీద మానవుడు జీవించిన కాలంలో చేసిన క్రియలకే గాని, భూమి మీద మానవుడు జీవించిన కాలంలో అనుభవించిన శ్రమలకే కానివ్వండి, భూమి మీద జీవించిన కాలంలో దేవుని కోసం నీవు పడిన శ్రమలే కానివ్వండి, దేవుని కోసం నిలవబడిన పరిస్థితులే కానివ్వండి, దేవుని యందలి భయము భక్తి కలిగిన పరిస్థితులకే కానివ్వండి, భూమి మీద జీవించిన కాలంలో నచ్చినట్లు బ్రతికిన పరిస్థితులకే కానివ్వండి, దేవుడు తప్పకుండా నువ్వు మరణించిన తర్వాత కూడా లెక్క అడగడానికి లేపుతాడని నువ్వు మర్చిపోవద్దు. దాన్ని నమ్మడానికి పునరుత్థానమే ఆధారం. తప్పకుండా దేవుడు మనల్ని లేపుతాడు. బైబిల్ గ్రంథంలో 2 పునరుత్థానం గురించి యేసు ప్రభు చెప్పారు. మత్తయి యోహాను సువార్త 5వ అధ్యాయము, దయచేసి మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా. 27వ వాక్యం చూడండి. ఇంకా మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఒక కాలము వచ్చుచున్నది. మనిషి బ్రతికి చనిపోవటమే తన జీవితానికి ముగింపు కాదు. ఒక రోజుకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
సమాధులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. ఆయన మనుష్యులను మంటికి మార్చుచున్నాడు, నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. చచ్చినోను కూడా పిలుస్తాడు లెక్కడగడానికి. అందుకే భయం కలిగి ఉండాల. తీర్పు తీర్చబడే దినము ఉన్నదని మనము నమ్మాలి. ఎందుకు? పునరుత్థానమే దానికి ఆధారం. తీర్పు తీర్చబోయేది దినం ఒకటి ఉంది. ఎందుకు భయంతో బ్రతకాలి? ఎందుకు పరిశుద్ధతతో బ్రతకాలి? ఎందుకు విధేయతతో బ్రతకాలి? ఎందుకు లోబడి బ్రతకాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు వాక్యాన్ని అనుసరించాలి? ఎందుకు ప్రతి వారం క్రమం తప్పకుండా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ప్రభు బలలో పాలు పొందాలంటే తీర్పు తీర్చబోయేది దినం ఒకటి ఉంది. ఇప్పుడు ఎవరు నిన్ను అడగకపోవచ్చు, ఇప్పుడు ఎవరు నిన్ను గురించి మాట్లాడకపోవచ్చు, ఇప్పుడు ఎవరు నిన్ను లెక్కడకపోవచ్చు, ఇప్పుడు నిన్ను ప్రశ్నించేవాడు కూడా ఉండకపోవచ్చు. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పునరుత్థానము అనేది దేనికి ఆధారం అంటే సమాధులలో నుండి ఒకరోజు పిలిచేదానికి ఆధారం. సమాధులలో నుండి పిలుస్తాడంట, రండి. క్రీస్తు న్యాయపీఠం ముందుకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం దయచేసి చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన, వినండి వినండి, ఏ ఫలం అంటది? దేహముతో జరిగించిన. చెప్పండి అందరూ, నా దేహముతో జరిగించిన ఫలం, క్రియల చొప్పున, నా దేహముతో జరిగించిన క్రియలు. ఆ క్రియలు ఎలాంటివి? మంచివైనను సరే. ఉన్నదా? మీ బైబిల్లో ఉందా? నేను చెప్తున్నాను ఏమన్నా ఉందా? చదవండి, మళ్ళీ ఒకసారి గట్టిగా చదవండి. మొదటి నుంచి చదవమ్మా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో, అంటే దేహముతో మనం ఏం చేస్తాం? మంచి చేస్తాం, చెడ్డవి చేస్తాం. మంచి చేసేవాడే ఉండడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు నిలబడే వాళ్ళల్లో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక మనిషిలోనే 2 లక్షణాలు కలిగిన వాడు కూడా ఉంటాడు. 2 రకాల మనుషులు ఉంటారు. మంచి చేసిన వారు ఉంటారు, చెడు చేసిన వాడు ఉంటాడు. 2 గుంపులు. అయితే ఈ 2 కలిగిన ఒకడు కూడా ఉంటాడు. మంచి చేసిన వాడు ఉంటాడు, చెడు చేసిన వాడు ఉంటాడు. కానీ మంచి చెడు చేసిన వాడు కూడా ఉంటాడు అక్కడ. ఎందుకు అక్కడ ఉంటామంటే ఫలము పొందడానికి. లెక్కడిగే రోజన్నమాట అది. సమాధులలో నుండి లేపి లెక్కడుగుతాడు. అందుకే మనం చదువుకున్నాము ఆ వాక్యంలో, యోహాను సువార్త 5:27లో చదవండి. 5:27, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి ఆయనకు అధికారం ఇచ్చాడు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్నవారు ఆయన శబ్దము విని, ఆ 2 రకాల మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, కీడు చేసిన వారు 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఇక్కడ 2 పునరుత్థానాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. మరణించిన తరువాత, వినాలమ్మా ఒక్కసారి, మరణించిన తరువాత సమాధి మాత్రమే ఎండ్ కాదు, సమాధులలో నుండి లేచే ఒక కాలం ఉంది అనేది పునరుత్థానము ద్వారా నమ్ముటకు ఆధారం అని నేను మొట్టమొదటి విషయం చెప్పా. నేనేం చెప్పాను? సమాధి మాత్రమే మనిషి జీవితానికి ఇక ఎండ్ కాదు. సమాధులలో ఉన్నవారిని కూడా సమాధులలో నుండి లెక్కడగడానికి
ఒక రోజున ప్రతి ఒక్కరిని వారి వారి వరుస క్రమములలో పిలుస్తాడు అనేది నమ్మడానికి యేసు ప్రభువు వారి యొక్క పునరుత్థానం ఆధారమని నేను చెబుతున్నా. రెండవది ఏమిటంటే, లేచే వారిలో 2 రకాల వాళ్ళు ఉంటారు. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. పునరుత్థానాలలో 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానము, 2 తీర్పు పునరుత్థానం. జీవ తీర్పు పునరుత్థానం. జీవపు పునరుత్థానములో పాలు పొందేది ఎవరు? ఆ వచనమే చదవండి. యోహాను సువార్త 5:27. జీవపు పునరుత్థానములో మేలు చేసిన వారు ఉంటారంట. కానీ ఇంకా ఏ పునరుత్థానం? తీర్పు పునరుత్థానములో కీడు చేసిన వాడు లేస్తాడంట. ఈ 2 పునరుత్థానాలు ఎప్పుడు జరుగుతాయి? ఒక కాలం రాబోతుంది, లేపబడే కాలం. అయితే ఈ 2 పునరుత్థానాలకు 2 ప్రత్యేకమైన కాలాలు ఉన్నాయి. ఈ 2 పునరుత్థానాలు ఒకేసారి జరగవు. ఒక పునరుత్థానమేమో ముందు జరుగుతుంది, రెండవ పునరుత్థానమేమో ఒక పునరుత్థానమైన 1000 సంవత్సరములకు జరుగుతుంది. యేసు ప్రభువు వారు సమాధులలో నుండి పిలిచే కాలం, యేసు ప్రభువు వారు సమాధులలో నుండి రండి అని పిలిచే కాలమేమో యేసుక్రీస్తు 2వసారి ఈ లోకములోనికి వచ్చేటటువంటి కాలం. ఇప్పుడు యేసు ప్రభువు వారు మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై ఏం చేయబడ్డాడు? ఆరోహణమై తండ్రి సన్నిధికి వెళ్ళాడు కదా. అపోస్తల కార్యం 1వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 9వ వాక్యం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆరోహణం అంటే వెళ్ళిపోవటం, పైకి వెళ్ళిపోవటం. ఈ మాటలు చెప్పి అంతవరకు 40 రోజులు పునరుత్థానుడైన తరువాత యేసు ప్రభు వారు 40 రోజులు తనను తాను అనేకులకు ప్రత్యక్షపరచుకొని రుజువులు చూపించి, ఇదిగో నేను లేచాను, మరణమును గెలిచని రుజువులు చూపించి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో ఏం జరిగింది చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అయితే ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. అయ్యో మా ప్రభు వెళ్ళిపోతున్నాడే అని. లేచాడనే సంతోషం మాకు కలిగింది, కానీ 40 రోజులు మాతోటే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆకాశములోనికి కొనిపోతున్నాడు. చాలా బాధపడుతున్న సమయంలో ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, అబ్బా ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. దేవునికి స్తోత్రం. ఏ రీతిగానైతే వెళ్ళాడో, ఎప్పుడు వెళ్ళాడు? సరిగ్గా 2020 సంవత్సరాల క్రితం అనుకుందాం, టూకీగా 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు ఆరోహణమై వెళ్ళిపోయాడు అనుకుందాం. అప్పుడు వెళుతున్నటువంటి ఆయనను చూస్తున్నటువంటి శిష్యులతో, ఇదిగో ఈయన వెళ్ళిపోతున్నాడు కదా, ఆయన మళ్ళా త్వరగా రాబోతున్నాడు. యోహాను పద్మాసు దీవిలో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు ప్రత్యక్షమై యోహానుతో ఏం చెప్పాడో తెలుసు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఎందుకు వచ్చుచున్నాను? ప్రకటన చూడండి దయచేసి, త్వరగా అందరు చూడాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం చూడండి.
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 7వ వచనంలో కూడా మళ్ళీ ఆ మాటే ఉంది. ఇదిగో నేను, ఇదిగో నేను. ఎవరైనా? యేసుప్రభు. నేను మరణించిన నేను, గెలిచిన నేను, లేచిన నేను మళ్ళా ఏం చేయబోతున్నా? త్వరగా. ఎందుకు వస్తున్నావయ్యా? ఎందుకు వస్తున్నావు అంటే 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇయ్యటానికి వస్తుండు. ఏమి ఇయ్యడానికి వస్తుండు? అబ్బో, ఆ జీతం అంటే అర్థమైంది, బహుమానమే కాదు, దెబ్బలు కూడా నీకు ఇచ్చే జీతమే. జీతం అంటే మనకు తెలిసింది ఏంది? డబ్బులు, బహుమానం. నెలసరి జీతం వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. ఆ రోజు పండగే పండగ. డబ్బులు అకౌంట్లో పడగానే ఎంత పండగో. యేసయ్య కూడా జీతం ఇచ్చే కాలం ఒకటి ఉంది. అందుకే నమ్మి యేసు కోసం జీవించే వాళ్ళకు పండుగ. నమ్మి యేసు కోసం జీవించే వాళ్ళకు పండుగ. కానీ నమ్మి కూడా యేసును గాయపరుస్తుంది, నమ్మి కూడా ప్రార్థన లేకుండా, నమ్మి కూడా పరిశుద్ధత లేకుండా, నమ్మి కూడా క్రియల చొప్పున వానికి జీతం ఉందని తెలిసి కూడా యేసు కోసం బ్రతకని వానికి ప్రతి దండన చేసే దినమని. యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడేమో గొర్రెపిల్లలాగా వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు ఇక గొర్రెపిల్లలాగా రాడు. గొర్రెపిల్ల సాధుత్వానికి గుర్తు. కానీ యేసయ్య రెండోసారి సింహంలాగా వస్తాడు. సింహం అంటే మాటల నవిలిపడారు. మొదట గొర్రె పిల్ల రీతి ఒదిగి వచ్చేగా, ఇప్పుడు కొదమా సింహమయ్యే మనకు గుండె గుబులుగా. మొదట గొర్రె పిల్ల రీతి ఒదిగి వచ్చేగా, ఇప్పుడు కొదమా సింహమయ్యే మనకు గుండె గుబులుగా. నాడు వచ్చినట్టు కాదు, నేడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తునింక సుదుమిచ్చట. నాడు వచ్చినట్లు రాడు గొర్రెపిల్లలాగా సాధువుగా, నేడు రావటం అనేది చాలా ఉగ్రుడై వస్తాడు. గడ్డ వణికిపోయేటట్లు వస్తాడు. వీధులలో బోధించినప్పుడు నువ్వు వినటం లేదు, సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు వినటం లేదు, సమాధులలో నుండి ఒకరోజు లెక్క అడగడానికి నిన్ను లేపుతాడని. నచ్చినట్లు బ్రతుకుతా, నాకు తోచినట్లు బ్రతుకుతా, ఐ డోంట్ కేర్. నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు, నన్ను అడగటానికి వీల్లేదు, నన్ను హెచ్చరించడానికి వీల్లేదు, నాకు చెప్పడానికి వీల్లేదు. ప్రార్థనకు రండి, పరిశుద్ధంగా ఉండండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కార్యాభివృద్ధి కోసం నిలబడండి. ఏం పనిలేదు పాస్టర్ గారికి. అసలు సిసలైన పాస్టర్ గారు రాబోతుండే ఒకరోజు. దేవునికి స్తోత్రం. మేమందరం డూప్లికేట్ పాస్టర్లు, మేమందరం ఉత్తిదే, మేమందరం ఆయన గురించి చెప్పటమే. అసలు పాస్టర్ గారు రాబోతుండే ఆయన. ఒకరోజు వచ్చి ఒక్కొక్కరిని లెక్క అడుగుతాడు. అందుకే నేను చెప్పవలసినవి కొంతమందికి చెబుతా, వినకపోతే నేనేమనను. మీరు చదువుకున్న ప్రకటన 22:12 చెప్పండి. 22:12 చూడండి, చదవండి. 22, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఉన్నది. ఎన్నో వచనం అది? ఇంకా దానికి పై వచనం చదవండి. దానికి పై వచనం 11వ వచనం చూడండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడుగానే ఉండనేమో.
ఉండని. ఇంకా వాడిని చెప్పి 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 అలిసిపోయింది. ఇంక వదిలే. అపవిత్రుడా, వదిలే వాడిని అపవిత్రుడిగానే ఉండని. బద్ధకస్తుడా, బద్ధకస్తుడుగానే ఉండని. సోమరిగానే ఉండని. చెప్పావు, ఏం చేయటం లేదు, ఉండని. ఒకరోజు నేను రాబోతున్నా, వాని క్రియల చొప్పున జీతం ఇస్తా. అప్పుడు నీకు గుర్తొస్తుంది, అయ్యా పైలాన్ కాలనీలో పాపం ఆ విజయ్ పాస్టర్ గారు వచ్చి చర్చి కట్టిండు, ఎన్నోసార్లు చెప్పిండు. అయ్యో అప్పుడన్నా వినింటే బాగుండును కదా అని నువ్వు అనుకుంటావు, కానీ అప్పుడు నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. మా బావనే విజయ్ అంటే ఎవరనుకో, మా బావనే యేసయ్యా, మా మామనే యేసయ్యా, మా అన్నయ్యే యేసయ్యా, నా కొడుకే యేసయ్యా. నీ కొడుకు, నీ బావ, నీ మామ అవి భూలోకం. అసలు నువ్వు ఆయన్ని మామ అనుకున్నావు, కొడుకు అనుకున్నావు, నా బావ అనుకున్నావు, మా అన్న అనుకున్నావు, కాబట్టి నువ్వు సరిగా వినలేదు ఆయన మాటలు. ఆయన నీ మామనే, నీ అన్ననే, నీ కొడుకే, నీ బావే, అన్నీ వాస్తవమే. కానీ నేను పంపించిన నా మాటలు చెప్పటం కోసం. దేవునికి స్తోత్రం. వీధుల బోధించువాని వినకపోతేమి, ఇప్పుడు బాధ కలిగే నరకాగ్నిలో పడబాలైతేమి. మీకే కాదు, ఈ వీధుల్లో ఉన్న వాళ్ళకు కూడా. వీధిలో బోధిస్తుంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది తెలుసు? ఎవడికి పుట్టావరా నువ్వు అని ఒకడు. ఆపే, పరాయి మతం యొక్క ప్రచారం ఆపే. సరే నాయన, ఇప్పుడు నువ్వు నోరు నొక్కినా ఒక రోజుకు రాబోతుండ ఆయన. ఆయన ఎవరు అనుకున్నావు? నాయన మీ చరిత్రలో ఎవరు లేవలేదురా మరణాన్ని గెలిచి. లేచిన వాడు ఒకరోజు రాబోతున్నాడు. ఎందుకు? ఒక్కొక్కడికి జీతం ఇవ్వడానికి రాబోతుంది. అదే నా సంతోషం. నాకెంత అది లేకుండింటే నేను చాలా బాధపడేటోని. అందుకే ఎవడు ఏమన్నా సహించాలి, ఎవడు ఏమన్నా భరించాలి. ఎందుకంటే ఒకరోజు లెక్క అడుగుతాడు. వీధుల బోధించువాని వినకపోతేనే, ఇప్పుడు బాధ కలిగే నరకాగ్నిలో బడబాలైతేమి. వీధుల్లో బోధించేటప్పుడు ఆపే, ఇక్కడ ఉందంత హిందువులే, క్రైస్తవుడు ఎవడు లేడు అని. నువ్వు హిందువు అయితేంది, క్రైస్తవుడు అయితేంది, సిక్కు అయితేంది, జైనుడు అయితేంది, బౌద్ధుడు అయితేంది, మొత్తం మీద నువ్వు మనిషివా కాదా? మనిషివే. క్రైస్తవుని కోస్తే ఒక రక్తం, హిందువుని కోస్తే ఒక రక్తం, ఏం రాదుగా. దేవుడు పెట్టిన తేడాలు రెండే రెండు, ఆడ మగ. ఈ రెండు జాతులే దేవుడు పెట్టాడు. కులం అనేది మనిషి నిర్మించుకున్నది. కులం అనే పునాది మీద జాతిని గాని నీతిని గాని కట్టలేడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు. రాజ్యాంగానికి మూలం అది. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అనేది భారతదేశంలో చాలా అధికం. హిందుత్వం అనేది కేవలం కుల వ్యవస్థతోనే ముడిపడి ఉంది. మనుషులను కులం పేరుతో చీల్చివేశారు. మనువాదం, మనుధర్మశాస్త్రం నేర్పించిందే అది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు మొట్టమొదటగా తగలబెట్టిన గ్రంథం ఏదో తెలుసా? మనువాదం. కుల నిర్మూలన దేశం అంతటా చేయాలని తగలబెట్టాడు ఆ గ్రంథాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి నిర్మించుకుంది కులం. అందుకే నేను ఒక కులానికి పరిమితం కానే కాదు. యేసుక్రీస్తుని నమ్మినందుకు ఎస్సీ కులం, ఒకవేళ నువ్వు ఎస్సీ అయితే యేసు ప్రభుని నమ్మినందుకు నిన్ను బీసీసీలోకి, అసలు బీసీసీ కూడా నాకెందుకు, అది కూడా ఒక కులమేగా. అదెవడు పెట్టిండు? మనిషేగా. అసలు నాకే కులం ఆపాదించొద్దు, నాకెందుకు రిజర్వేషను. ఇంతవరకు రిజర్వేషన్తో నా రిజర్వేషన్తో బతకడం అనేదే నాకు ఇష్టం లేదు. రిజర్వేషన్ లేకపోతే బతుకుతామా చస్తామా చెప్పండి? లేదన్నా చనిపోతామన్నా అన్నోళ్ళు చేతులెత్తండి. అది నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఇప్పుడు మనం ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే దూర ప్రాంతం, రిజర్వేషన్ కోసం వెళ్ళాము, టికెట్లు, రిజర్వేషన్ దొరకలేదు, ప్రయాణం అత్యవసరం. రిజర్వేషన్ నీకు దొరకలేదని చెప్పి ప్రయాణం ఆగుతుందా? ఏం చేస్తావు? జనరల్లో పోతాం. దేవునికి స్తోత్రం. రిజర్వేషన్ లేకపోతే జనరల్లో పోతా.
నన్ను ఒక మతానికి నువ్వు కట్టి ఒక వ్యవస్థలో పెట్టావు. నాకు రావాల్సిన రాయితీ అంతా రావాలి. ఒకవేళ కావాలని నేను యేసు అనే ఆయనను సత్యమును నమ్మినందుకు దేశంతో ఒకవేళ నువ్వు తీసేయి. నా దేవుడు ఎవరు? మృతుడై సమాధిలో ఉన్నాడు కాదు, తిరిగి లేచినోడు. హల్లెలూయా. అది నా విశ్వాసం, అది నా నమ్మకం. ప్రైజ్ ద లార్డ్. ఆ మధ్య యూట్యూబ్లో వాట్సాప్లో నాకు ఒకటి పంపించారు. పాస్టర్ గారు, మీరు ప్రార్థన ప్రారంభించి ఆశీర్వాదం ఇచ్చి ఆమెన్ అనేలోపు మీ చర్చి గేటు ముందు ఎంఆర్ఓ గారు బీసీసీ సర్టిఫికెట్ పట్టుకొని నిలబడతారంట అన్నారు. నిలబడి మంచిదే, ఎందుకు నేను అక్కడి వరకు వెళ్లకుండా ఎంఆర్ఓ ఇక్కడికి వస్తే సంతోషం కదా. ఓహో, సర్టిఫికెట్ మారాలంటే ఎన్ని తిరగాలి. బీఆర్ఓని కలవాలి, ఆర్ఐని కలవాలి, సర్పంచ్ని కలవాలి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ గంటల తరబడి నిలబడి ఈ ఖర్చు అంతా లేకుండా ఆయన డైరెక్ట్ గుమ్మ ముందుకు వచ్చాడు అనుకో, నేను క్రైస్తవుణ్ణి, అసలు నాకు ఏది వద్దు, ఒకవేళ నువ్వు ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు, ఇచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఒక మతానికి కట్టావు, దానికి సంబంధించిన రాయితీలన్నీ పొందడానికి అర్హుణ్ణి, కానీ నువ్వు బలవంతంగా తీసేస్తున్నావు. మరి ఏం చేయము? తీసేయి. రిజర్వేషన్ దొరకలేదు, జనరల్లో పోతంగా. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న మనుషులందరూ రిజర్వేషన్తోనే బ్రతుకుతున్నారా? రిజర్వేషన్ లేని వాళ్ళు ఉన్నారా? చెప్పండి. మరి వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు? అంతకంటే ఎక్కువగా నేను బ్రతుకుతా. దేవునికి స్తోత్రం. ఎస్సీ సమాజంలో చాలా అనగారిన వర్గం అనుకుందాం. ఇప్పుడు దానికంటే కాస్త బెస్ట్ బీసీ అనుకుందాం, బ్యాక్వర్డ్ క్యాస్ట్. దాంట్లో నన్నేసి అసలు బీసీ కాదు, ఓసీ కాదు, ఏసీ కాదు, ఏది కాదు. నాకు ఉన్నతమైంది ఏంది? యేసు రక్తములో కడగబడటమే ఉన్నతం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు సంఘములో ఉండటమే ఉన్నతం. దాంట్లో ఉన్ననా లేదా అది ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసు కోసం ఈ లోకంలో నువ్వు అనుభవించబోయే ప్రతి శ్రమకు కూడా, నువ్వు తీసుకునే ప్రతి స్టాండ్కు కూడా వ్యతిరేకతలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. యేసును నమ్మినందుకు, యేసును నమ్మిన విశ్వాసమును బట్టి నీకు చెందవలసిన వాటిని సైతం బలవంతంగా అధికారం, ప్రభుత్వం, మనుషులు సైతం ఆర్జించిన, లాగివేసిన సహితం నువ్వు నిలవబడే విశ్వాసానికి ఉంటుంది చూడు, దానికి జీతం ఇవ్వడానికి వస్తుండు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో అనుభవించే ప్రతిదాన్ని యేసయ్య కల్లారా చూస్తుండు. ఎందుకు? ఆయన నేటికి సజీవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసును నమ్మినట్లయితే నిలబడు. ఒకరోజు నీకు జీతం రాబోతుంది. నువ్వు యేసు కోసం శ్రమలను అనుభవించినప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తాడు. శ్రావణ్ లే, రాజు లే, అకుల లే, అందరిని పిలుస్తాడు. లే లే లే. అంతవరకు మట్టికి మట్టి అయిపోయిన దేహం రివ్వన సమాధిలో నుండి మహిమ దేహాన్ని ధరించుకొని తక్కువ లేస్తారు పైకి. దేవునికి స్తోత్రం. ఇదంతా రెప్పపాటున జరిగే కార్యక్రమం. 15 మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము దయచేసి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం చదవండి. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము, మ్రూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము తీర్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము క్షయమైపోయింది, కానీ యేసయ్య రాబోతుండు. ఒక రోజున కడబూరం రోగుతుంది, పెప్పేమని మోగుతుంది కడబూర. యేసయ్య వస్తాడు. అప్పుడు ఏం చేయబడతాడు? అక్షయమైనటువంటి ఈ శరీరం అక్షయమును ధరించుకొని, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. సహోదరులారా,
నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుని నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వస్తాడంట కొంతమందిని. ఎప్పుడు? యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు. ఎవరిని తెస్తాడు చెప్పండి. ఇప్పుడు మనం అందరం యేసు ప్రభుని నమ్మిన వాళ్ళమే కదా. మీకు అర్థం కాదని చెప్తున్నాం, మీకు అర్థం కావాలి, ఇంకా అర్థం కావాలి. మనమందరం యేసు నమ్మిన వాళ్ళమే. అయితే నన్నే పోల్చుకుంటా. మీకంటే ఒక 10 సంవత్సరాల ముందు నేను చనిపోయా, మీరందరూ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా బతికారు. నాకంటే యేసయ్య వచ్చే సమయానికి మీరు ఇంకా సజీవులుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే మీకంటే ముందు నేను చనిపోయా. యేసయ్య వచ్చేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నన్ను తీసుకొని వస్తాడు. నువ్వెక్కడున్నావు? అప్పుడు భూమి మీద ఉన్నావు. నేనేమో పరదేశంలో ఉన్నా, మీరేమో భూమి మీద యేసయ్యను నమ్ముకొనే ఉన్నారు. యేసు కోసం శ్రమలను అనుభవిస్తున్నారు, నిందలను అనుభవిస్తున్నారు, హింసలను అనుభవిస్తున్నారు, కష్టంలో సైతం యేసు కోసం నిలబడ్డారు. అయితే యేసు రాబోతున్నప్పుడు నన్ను తీసుకొని వస్తాడు. నన్ను కూడా మర్చిపోడు. ఎందుకు తీసుకొని వస్తున్నాడు? నన్ను? నా శరీరం ఎక్కడుంది? భూమి మీద. ఎక్కడుంది? పైలాన్ కాలంలో ఎక్కడ? మరి ఇక్కడ పాతి పెడతారు, ఎక్కడ పాతి పెడతారో తెలియదు. కానీ నేనైతే ఇక్కడ పాతి పెట్టదు. నాయన గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నన్ను అయితే ఇక్కడ పాతి పెట్టదు. ఏంటి పాస్టర్ గారు పునరుత్థాన దినాన పాతి పెట్టడం గురించి మాట్లాడతారు? ముందే చెప్తున్నా, ఎందుకైనా మంచిది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, శరీరం ఇక్కడ ఉంది, మా ఆత్మ ఏమో పరదేశంలో ఉంది. ఇప్పుడు నా ఆత్మ ఏం ధరించుకోవాలి? శరీరం ధరించుకోవాలంటే ఎక్కడైతే నా సమాధి ఉంటుందో మళ్ళీ అదే స్థలములో నుండి సువ్వున నా ఆత్మ శరీరమును ధరించుకొని తిరిగి లేస్తుంది. అక్షయతను ధరించుకొని తిరిగి సమాధిలో నుండి లేస్తారు. బ్రతికున్న మీరందరూ అక్షయ శరీరాలు కలిగిన వారు. రెప్ప పాటన జరిగిపోతుంది ఇదంతా కూడా. దీనినే ఏమంటుందంటే బైబిల్ మొదటి పునరుత్థానం అంటుంది. మొదటి పునరుత్థానం అంటే రెండవ పునరుత్థానం కూడా ఉంది. మొదటి పునరుత్థానంలో పాలు పొందకపోతే అయిపోయినట్టు నీ చాప్టర్ క్లోజ్. మొదటి పునరుత్థానంలో పాలు పొందాలి. ఇది మన విశ్వాసం అయి ఉండాలి. ఎందుకు మొదటి పునరుత్థానంలో పాలు పొందేది ఎవరు అంటే, ప్రకటన గ్రంథం దయచేసి చూడండి, 20వ అధ్యాయము 6వ వాక్యం. 5:6 20వ అధ్యాయం 5:6. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. మొదటి పునరుత్థానం తరువాత కడమ మృతులు బ్రతికే కాలం కూడా ఒకటి ఉంది. దాన్ని రెండవ పునరుత్థానం అంటాం. మొదటి పునరుత్థానమునకు రెండవ పునరుత్థానమునకు మధ్య ఉన్న నిడివి కాలం 1000 సంవత్సరాలు. మొదటి పునరుత్థానం అయిన తరువాత 1000 సంవత్సరాలు జరుగుతుంది. మొదటి పునరుత్థానం అయ్యే కాలం ఎప్పుడు? మొదటి పునరుత్థానం అయ్యే కాలం ఎప్పుడు? లైన్గా విందాం. ఎప్పుడు? యేసయ్య రెండోసారి వస్తాడు కదా భూమి మీదకి. మనం చదువుకున్నాం కదా, కొరింథీ పత్రిక 15:52 కానీ, తెస్సలోనిక 4వ అధ్యాయం 13 కానీ. ఆయన వచ్చినప్పుడు లేపబడే కాలమునే మొదటి పునరుత్థానం అంటాం. ఆ మొదటి పునరుత్థానం అయిన తర్వాత 1000 సంవత్సరములు ఇదే భూమి మీద క్రీస్తు 1000 ఏండ్ల పాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పాలన తరువాత రెండవ పునరుత్థానం ఉంటుంది. అది తీర్పు పునరుత్థానం. మొదటి పునరుత్థానమేమో జీవ పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో నువ్వు ఉండాలనుకుంటే ఏం చేయాలి? మొదటి పునరుత్థానంలో పాలు పొందే వాళ్ళు ఎవరు అంటే, మేలు చేసేవారు, తమ క్రియలను గూర్చి భయము శ్రద్ధ కలిగిన వారు, యేసు క్రీస్తు నామము కొరకు శ్రమలను హింసలను అనుభవించిన వారు. అదే ఈ 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చూడండి, 4వ వచనం. చూచితిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను
నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఎవరంట వాళ్ళు? మొదటి పునరుత్థానంలో పాలు పొందేది ఎవరు? క్రూర మృగమునకు నమస్కారం చేయని వారు. బలవంతంగా నమస్కారము చేయించే అవకాశం ఉంటుంది. రాబోయే రోజులు అవే. యేసుని నమ్ముకున్నావా? అయితే నీకు రేషన్ కార్డు కట్. యేసుని నమ్ముకున్నావా? నీకు రాయితీలు కట్. యేసుని నమ్ముకున్నావా? నీకు బియ్యపు గింజలు కట్. యేసుని నమ్ముకున్నావా? నీకు అన్ని శ్రమలే. ఇదిగో మేము నిలబెట్టిన ఈ బొమ్మకు మొక్కితే చాలు, నీకు అన్ని వచ్చేస్తాయి. మొక్కుతా నాయన, ఈ బొమ్మకే మొక్కుతా అన్నవనుకో, నీకు ఒక ముద్ర వేసేస్తాడు. వీడు మనోడే అని. ముద్ర ఉంటేనేమో రెండవ పునరుత్థానం, ముద్ర లేకపోతేనేమో మొదటి పునరుత్థానం. మొదటి పునరుత్థానంలో పాలు పొందాలనుకుంటే భయంకరమైన శ్రమ. సమాజములో నుండే, ఇంట్లో వాళ్ళ నుండే, వీధిలో వాళ్ళ నుండే శ్రమ శ్రమ శ్రమ. కానీ ప్రభునందు ప్రియులారా, ఆ మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు, శ్రమలను సహించి హింసలను సహించి నిలవబడిన వారే మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారు. వారు ఎవరంట? 6వ వచనంలో, ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు దేవునికి స్తోత్రం. రెండవ మరణం ఏమిటి? రెండవ మరణమునకు అధికారం లేదు. ఇట్టి వారి మీద. ఎవరి మీద? మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారి మీద. మొదటి పునరుత్థానంలో పాలు పొందేవాడెవడు? క్రీస్తు కోసం నిలవబడేవాడు, క్రీస్తు కోసం నష్టమైన, శ్రమ అయిన, హింస అయిన భరించడానికి సిద్ధపడేవాడు. ధన్యుడు, పరిశుద్ధుడు. ఈ మొదటి పునరుత్థానంలో పాలు పొందేవాడు క్రీస్తుతో 1000 ఏళ్ళు రాజ్యము చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు యేసయ్య కోసం శ్రమనైనా, ఎందుకు యేసయ్య భక్తిలో ఇంత శ్రమతోనైనా నిలవబడ్డానికి ఇష్టపడుతున్నానంటే, నేను సమాధి చేయబడిన తర్వాత లేవటమే కాదు, లేచిన తర్వాత మళ్ళీ ఇదే భూమి మీద నేనేం చేయాలనుకుంటున్నాను? రాజ్యం చేయాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నా, ఇదే భూమి మీద మళ్ళా నేను రాజ్యం చేయాల. ఇట్లా కాదు ఇంకా, అప్పుడు కింగ్. దేవునికి స్తోత్రం. ఎవరితో? నా రాజుతో నేను రాజ్యం చేసే సమయం కోసం ఈ భక్తి చేస్తున్నా. ఈ భక్తి ఎందుకు చేస్తున్నానంటే, ఏదో స్తోత్రం, హల్లెలూయా, యేసయ్య మంచి దేవుడు, గొప్ప దేవుడు, ప్రార్థన చేస్తే అవసరాలు తీరుస్తాడు అని క్రైస్తవ విశ్వాసం అది కానే కాదండి. దయచేసి చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాసాన్ని చాలా చిన్నదిగా ఎంచకండి. క్రైస్తవ విశ్వాసం అన్ని మత విశ్వాసాల లాంటి నమ్మకముగా ఎంచకండి. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే, చనిపోయిన తరువాత నేను తిరిగి లేస్తా. అందుకే క్రైస్తవుడు మరణానికి భయపడి, వారు మరణమును లక్ష్య పెట్టలేదంట. అపోస్తలులు మరణమును సైతం లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే మరణము కాదు మా ఎండ్. మరణము తరువాత పునరుత్థానం ఉంది. దేవునికి స్తోత్రం. భూమి మీద జీవించిన కాలంలో అనుభవించిన శ్రమలన్నిటికీ జీతం ఉంది, ప్రతిఫలం ఉంది, బహుమానం ఉంది. మరణము తరువాత నేను క్రీస్తుతో రాజ్యము చేయబోతున్నా. అందుకే మరణాన్ని లెక్క చేయలేదు, చంపుతానన్న భయపడలేదు, కరువు వస్తుందన్న భయపడలేదు, హింస వస్తుందన్న భయపడలేదు. దేవుని కోసం నిలవబడ్డారు. ఇదే నా విశ్వాసం. దేవునికి స్తోత్రం. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నానంటే, మా నాన్న వెళ్ళాడు కాబట్టి, మా అమ్మ వెళ్ళేది కాబట్టి నేను కూడా వెళ్ళాను చర్చికి. ఆ అభిమానం కాదు మనకు ఉండాల్సిన అభిమానం. ఇదే సర్వ సత్యం. దేవునికి స్తోత్రం. ఈ ప్రసంగం రికార్డెడ్ ఉంటుంది. అందరూ మళ్ళీ మళ్ళీ వినండి, వినిపించుకోండి కూడా. రికార్డు చేస్తురా? దేవునికి స్తోత్రం. నా ఆశ ఏమిటంటే, మొదటి పునరుత్థానములో పాలు పొందాలి, యేసుతో కూడా 1000 ఏళ్ళు రాజ్యం చేయాలి. అందుకే మందిరాలు కడుతున్నాం. అందుకే మీ పిల్లలను దేవుని కోసం నిలవబడమని ప్రోత్సహిస్తుంటాం. అప్పుడప్పుడు కొంతమందికి ఫోన్లు చేయాలనిపించదు.
ఫోన్లు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారో, ఈ పాస్టర్ గారికి ఏం పర్లేదు, ఊరికే మా అబ్బాయికి ఫోన్ చేస్తారు, అక్కడికి రా ఇక్కడికి రా, ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్తారు అని కొంతమంది అనుకుంటారు. నేను ఫోన్లు చేయడానికి కొద్దిగా ఆలోచిస్తా. నేను ఒక మాట చెప్పనా, ఈరోజు నీ పిల్లలను దేవుని కొరకు సిద్ధపరచాలన్న ఆశతో ఆసక్తితో నడిపిస్తూ నిలబెడుతుంది. ఎందుకంటే రేపు రాబోయే పునరుత్థానములో నీ పిల్లలు పాలు పొందాలని. హల్లెలూయా. ధన్యులు పరిశుద్ధులనై ఉండాలని, క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు రాజ్యము చెయ్యాలని, రెండవ మరణమనే అధికారము నుండి తప్పించుకోవాలని. మొదటి పునరుత్థానములో పాలు పొందే వాని మీద ఏం అధికారం చేయదంట? రెండవ మరణం అంటే ఏమిటి అనుకుంటున్నారు? అదే ప్రకటన 21:8 చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మహంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. వామ్మో, ఇది రెండవ మరణం అంటే ఏందనుకుంటారు? అగ్నిగుండం. దాంట్లోనికి ఎవడు పడతాడో చెప్పండి. మొట్టమొదటిగా ఎవరిని పెట్టిరు? ఓరు నాయను, వ్యభిచారిని పెట్టింటే బాగుండు కదా. వీడు వ్యభిచారి కాదు, హంతకుడు కాదు, దొంగ కాదు. ఎవరు? పిరికి వాళ్ళంటే ఎవరు? దేవుని కోసం. యేసు నమ్ముతావు, రిజర్వేషన్ కట్ చేస్తా. అమ్మ బాబా వద్దులే, మాకెందుకు, మాకు రిజర్వేషన్ కాదు. పిరికోడు తీసే. అసలు అదే కదరా బాబు, ఈ సమాజంలో నుంచే మాకు భూభాగం ఇచ్చి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. పిరికోళ్ళు వాళ్ళు. యేసు కోసం నిలవబడవలసి వచ్చే సమయంలో నీ నాలుకను నోటికి అంగించుకోవటమే పిరికితనం. భయపడటం. తీసే. నిలవబడవలసి వచ్చినప్పుడు ధీటుగా నిలబడగలవా? నిన్ను అపవిత్రపరిచే విషయాలు నీ యొద్దకు వచ్చినప్పుడు, నిన్ను ఆకర్షించే విషయాలు నీ యొద్దకు వచ్చినప్పుడు, ఆచార సాంప్రదాయాలలోనికి లాగే పద్ధతులు మనుషులు వచ్చినప్పుడు ధీటుగా నిలబడగలవా? అదే ధైర్యం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రావణు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏమన్నారు? నువ్వు గుండు కొట్టించుకోకపోతే ఏమన్నారు? నువ్వు గుండు కొట్టించుకోకపోతే మీ నాన్న పాడ మేము ఒక్కలం కూడా మొయ్యమన్నారంట. బాబు మీరు ఇంత 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 ప్రయత్నం చేయొద్దు, సరే మీకోసం గుండు కొట్టించుకుంటా. ఏమన్నాడు? ఏమన్నావా? సరే నేను మొయ్యను కదా, నేను ఇప్పుడు గుండు కొట్టించుకోకపోతే మీరు మొయ్యరు, గుండు కొట్టించుకుంటే నా దేవుని నామానికి అవమానం. ఎందుకు వచ్చింది? నేను పక్కకి వెళ్తా, మీరు మోసుకొని వెళ్ళండి అన్నాడు. వామ్మ వీడు ఎంతకైనా తెగిస్తారని అందరూ ఆయనతో కలిసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గుండు కొట్టించుకోవటమా గుండు కొట్టించుకోవటమా సమస్య కాదు. నిలవబడవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబడతావు అనేది ముఖ్యం. నిలవబడవలసిన సమయం వచ్చినప్పుడు గుండుదేముందండి, గీక్కుంటే మళ్ళీ ఎంటికలు మొలుస్తాయి, అదంతా వేరే సంగతి. కానీ నీ స్టాండ్ ఏమై ఉంది? నేను తీసుకున్న నిర్ణయము నుండి నన్ను పాడు చేసే విషయాలు ఒకవేళ నా దగ్గరికి వచ్చిన నా స్టాండ్ ఎలా ఉంది? ప్రభునందు ప్రియులారా, ఒక్క మాట చెప్పి నా మాటలు ముగించేస్తా. పునరుత్థానం అనేదే అన్నిటికీ ఆధారం. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, తల ఎత్తుకొని అతిశయించాలా. ఈరోజు నేను నమ్మిన దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు. నేను నమ్మిన దేవుడు, చెప్పండి, నేను నమ్మిన దేవుడే పునరుత్థానుడైన దేవుడే. అంతే. ఇంకా నేను నమ్మిన దేవుడే మరణమును గెలచి పునరుత్థానుడై సజీవుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుత్థానుడా నా యేసయ్యా,
పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధి పునరుత్థానమే ఆధారం. దేవుని కోసం నిలవబడేదానికి, ప్రతిఫలం పొందడానికి పునరుత్థానం ఆధారం. ఈ లోకములో మరణమే అంతం, తర్వాత ఇక ఏ అవకాశం లేదని బ్రతికి నీకు నచ్చినట్లుగా బ్రతికితే తీర్పు తీర్చబోయేది రోజు ఒకటి ఉంది అనటానికి కూడా పునరుత్థానమే ఆధారం. కనుక మనని మనం పరీక్షించుకుందాం. పరీక్షా కాలం ఒకవేళ వచ్చిన దేవుని కోసం నిలవబడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం. ఇంతవరకు జీవించిన జీవితం చాలిక నా జీవితంలో పునరుత్థానుడైన యేసు కొరకు ఈ రోజు నుండి నేను బ్రతుకుతా. నన్ను ఇంతవరకు ఆయనకు దూరం చేసిన లోకం, పాపం, శరీర ఇచ్చల నుండి నేను విడుదల పొంది పునరుత్థానుడైన యేసు కోసం నేను బ్రతుకుతా అనే పరిపూర్ణ నిశ్చయతలో నువ్వు నడిపించబడాలి. మనని మనం పరీక్షించుకుంటూ ప్రభు యొక్క పాత్రలో పాలు పొందుదాం. ప్రభు యొక్క పాత్రలో పాలు పొందుదాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. ప్రభు యొక్క కృపను పొందుకుందాం. మనని మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క పాత్రలోనికి మనం ప్రవేశించక ముందు మనని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.